ఈరోజు వికారాబాద్ పట్టణం లోపల ఎంత ఘోరమైన పరిస్థితి ఉన్నది అంటే పిచ్చి గడ్డి పెరిగి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్న సందర్భం. అదేవిధంగా ఆ పిచ్చి గడ్డి లోపలికెళ్ళి వచ్చే విష పురుగులు, పాములు, తేళ్లతో కూడా ప్రజలు ఎంతన్నా ఇబ్బందులకు గురవుతున్నారో, భయాందోళనకు చెందుతా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం కానీ, లేకపోతే కలెక్టర్ గారు కావచ్చు, లేకపోతే కమిషనర్ గారు కావచ్చు, మున్సిపల్ సిబ్బంది ఇప్పటి వరకు కూడా దానిపైన చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరమని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇవల్ల ఒక్కొక్క వార్డుకు వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ గారు పంపించిన గడ్డి మందు ఎంత అంటే 1 లీటర్ పంపించి మొత్తం వార్డంతా సరిపెట్టుకోవాలంటే అది సాధ్యపడుతుందా అని చెప్పి నేను కమిషనర్ గారిని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా కలెక్టర్ గారిని ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రోజు ఎంత ఘోరము అంటే పబ్లిక్ పార్క్స్, మున్సిపల్ పార్కుల లోపల కూడా మీరు ఒక్కసారి నా దగ్గరికి రండి, నేను చూపిస్తా చాలా స్పష్టంగా. మున్సిపల్ పార్కుల లోపల ఎట్లా పిచ్చి గడ్డి పెరిగింది, ఎట్లా ఎంత చెత్త ఉన్నది అనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మరి దీని పట్ల కమిషనర్ గారు మీరు బాధ్యత వహిస్తారా, కలెక్టర్ గారు బాధ్యత వహిస్తారా, ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇవల్ల ప్రైవేట్ ప్లాట్ల లోపల అంటే ఓపెన్ ప్లాట్లు, ఎగ్జిస్టింగ్ కాలనీ లోపల ఉన్న ఓపెన్ ప్లాట్ల లోపల విపరీతమైన పిచ్చి గడ్డి చెత్తతో నిండిపోయి ఉన్నది. ఆ పిచ్చి గడ్డి వల్ల అక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ ఇండ్ల లోపలికి పాములు, తేళ్లు వస్తున్న సందర్భం. దాని ద్వారా మహిళలు, పిల్లలు అందరూ కూడా భయాందోళనకు గురి చెందుతా ఉన్నారు. మరి ఆ ప్రైవేట్ ప్లాట్లను క్లీన్ చేయమని చెప్పి నేను మున్సిపల్ సిబ్బందిని అడిగితే, కమిషనర్ గారిని అడిగితే మేము ప్రైవేట్ ప్లాట్లు సాఫ్ చేయమని చెప్పి ఓపెన్ చెప్తా ఉన్నారు. మరి నువ్వు ప్రైవేట్ ప్లాట్లు ఓపెన్ గా సాఫ్ చేయని చెప్పినప్పుడు మరి ఏదైతే ట్యాక్స్ కడుతున్నారో ఈ ఇండ్లను ఆ పిచ్చి గడ్డితోని, ఆ విష పురుగులతో ఎవరు కాపాడుతా ఉన్నారు, ఎవరు కాపాడతారు, ఎవరు బాధ్యత తీసుకుంటారని చెప్పి నేను ప్రశ్న వేస్తా ఉన్నా. మరి మీరు సాల్వ్ చేయరు. మరి అట్లీస్ట్ ఏదైనా చర్య తీసుకున్నారా? ఈ ట్యాక్స్ కడుతున్న ఇండ్ల ప్రజల కొరకు మీరేమైనా చర్య తీసుకున్నారా? ఆ ప్రైవేట్ ప్లాట్ల ఓనర్లకు మీరేమైనా నోటీసులు పంపించి ఆ నోటీసుల ద్వారా వాళ్ళతో క్లీన్ చేపించే చర్యలు తీసుకున్నారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, కమిషనర్ గారికి కావచ్చు. మరి ఎట్లా మరి ట్యాక్స్ కడుతున్న వ్యక్తులను కాపాడుకున్న బాధ్యత ఈ మున్సిపల్ సిబ్బందికి లేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. కాబట్టి నేను కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అందరికీ కూడా తక్షణంగా డిమాండ్ చేస్తా ఉన్నా. సరిపోయినంత గడ్డి మందు పంపియండి, ప్రజలను విష పురుగుల నుంచి కాపాడండి. ఒక్కరికి పాము కాటేసి ఆ ప్రజల యొక్క ప్రాణం పోయినా దాని యొక్క మూల్యం మనం చెల్లించలేము. ప్రాణాన్ని మళ్ళీ మనం తీసుకురాలేము. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. అవి ఏం పెద్ద బడ్జెట్ కాదు. ఒక వార్డుకు ఒక 50,000 నుంచి ₹1,00,000 గడ్డి మందు పంపియండి. తద్వారా వార్డులు మొత్తం కూడా సాఫ్ అయిపోతాయి. తద్వారా ప్రజలందరూ కూడా ఆనందంగా ఉంటారు, విష పురుగుల నుంచి భయపడరు అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. అదే విధంగా ఈ మున్సిపాలిటీ ఎంత ఘోరమైపోయిందంటే రోడ్ల లోపల ఉన్న మాన్యువల్స్ 1 ఫీట్ గుంతల్లాగా పడిపోతా ఉన్నాయి మెయిన్ రోడ్లలో. కానీ ఇప్పటి వరకు కూడా వాటిని మరమ్మతు చేయడానికి కూడా మున్సిపల్ సిబ్బంది గారు కావచ్చు, కమిషనర్ గారు చర్యలు తీసుకోకపోవడం చాలా దుర్మార్గం అని కూడా నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఆ ఎగ్జిస్టింగ్ రోడ్ల లోపల 1 ఫీట్ దిగిన మాన్యువల్ కవర్స్ ని చూడకుండా ఎంత మంది స్టూడెంట్స్ కావచ్చు, సైకిల్ నడిపేట్లో కావచ్చు, నడుస్తున్న మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అదే విధంగా బైక్ లో వెళ్తున్న వాళ్ళు ఎంతమంది కింద పడుతా ఉన్నారు, ఎంతమంది ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ఇది మీకు తట్టుతలేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. కాబట్టి వెంటనే ప్రతి ఒక్క వార్డుకు ₹1,00,000 నుంచి ₹2,00,000 ఈ యొక్క మాన్యువల్ కవర్స్ మరమ్మతులకు మీరు వెంటనే శాంక్షన్ ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. నేను ఇంకొక విషయం, ఇవల్ల లైట్లది కూడా వానాకాలం వచ్చింది, విష పురుగులతోని ఆ గడ్డితోనే అందరూ కూడా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. లైట్ల రిపేర్ చెప్తే లైట్లు రిపేర్ చేయలేము, ఓన్లీ కార్బన్ వస్తే తీస్తాం. అది లైట్ మొత్తం ఖరాబ్ అయితే మాత్రం, కాలిపోతే మాత్రం కొత్త లైట్లు లేవు అని చెప్తా ఉన్నారు. లైట్లకు ఎంత అవుతాయండి బడ్జెట్? నాకు అర్థం కాదు. ఒక వాడుకు ఒక 20 లైట్లు పంపించండి. ఇప్పుడు దాంతో ఎంత అవుతాయి? ఒక లైట్ ₹3,000 నుంచి ₹4,000 ఉంటుండొచ్చు. అంత మాత్రం కూడా మనం చేయకపోతే మరి ప్రభుత్వంలో మీరు ఉండి ఏం లాభం? అదేవిధంగా కమిషనర్ గారు మీరు మీ డ్యూటీని చక్కగా చేయండి. కలెక్టర్ గారు దీనిపైన దృష్టి పెట్టండి. మీరు లైట్లు ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఆల్రెడీ ప్రజలందరూ కూడా ట్యాక్స్ కడతా ఉన్నారు, అన్ని ఉన్నాయి. మీరు ఎందుకు ప్రజల పట్ల ఇంత నిర్లక్ష్యం చూపిస్తా ఉన్నారు? ఎవరు అడిగేవారు లేరని అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇంకొకటి చూసినట్లయితే ఈ రోడ్లు లేని కాలనీ లోపల రోడ్లు మీరు ఇంకా టైం పడుతుంది, బడ్జెట్లు లేవు అంటే కూడా ఆగుతాం. కానీ ఏదైతే మట్టి రోడ్లలో ఉన్నాయో అవి గుంతలు పడి, బురదలు పడి చాలా మంది జారి పడుతున్న సందర్భం, బైకులు నడిపేలేని పరిస్థితి. ఇది వికారాబాద్ పట్టణం అంటే జిల్లా హెడ్ క్వార్టర్. ఈడ లోపల విపరీతమైన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆ రోడ్ల మీదకి వెళ్ళి నడవాలి, జారి పడుతున్న సందర్భం ఉన్నది. కాబట్టి తక్షణం మీరు రోడ్లు వేయకపోయినా సరే పర్వాలేదు,
అప్పటి వరకు వెట్ మిక్స్ అన్న చిప్స్ అన్న పంపించి ఆ మరమ్మతులు చేపట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకొక విషయం ఎంత ఎంత బాధాకరం అంటే ఇవాళ 34 వార్డు లోపల చెత్త ఆటోలు లేక 20 రోజులు అవుతున్నది. 3 రోజులకు 5 రోజులకు ఒక్కసారి వస్తున్నది చెత్త ఆటో. మరి అంత ఘోరమైన పరిస్థితి ఎందుకున్నది? ఇవన్నీ ఎమర్జెన్సీ కదా, ఇవి డైలీ నీడ్స్ కదా. వీటిపైన ఎందుకు మీరు ఇంత నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు? నాకు అర్థమైతలేదు. వికారాబాద్ లోపల మీరు కాబట్టి ఈ డైలీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో, ఎమర్జెన్సీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే చెత్త ఆటోలను పంపించడం గానీ, లైట్లు గానీ, లేకపోతే గడ్డి వీకడం గానీ, పార్కులు శుభ్రతంగా ఉంచడం గానీ, ఈ వెట్ మిక్స్ పంపించడం, ఇవన్నీ కూడా చాలా చిన్న బడ్జెట్ కి సంబంధించిన విషయాలు. కాబట్టి ఈ ఎమర్జెన్సీ ఇష్యూస్ అన్ని కూడా తక్షణమే చర్యలు తీసుకొని వెంటనే పరిష్కారం చూపాలి అని చెప్పి నేను కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని, ప్రభుత్వంలో ఉన్న పెద్దలను డిమాండ్ చేస్తా